ఇదేమిటి నువ్వు మీ నాన్న పేరు రాయకుండా ఇచ్చావు? నాన్న లేడు. నాన్న లేకుండా ఎలా? నీకు అమ్మా నాన్న లేరు, మాకెవ్వరికీ లేరు. అలా అయితే మిమ్మల్ని ఇటు నుంచి పంపడం కుదరదు. ప్లీజ్, మేము ఇటు నుంచి వెళ్ళి తీరాలి. ఫామ్ ఫిలప్ చేసి వెళ్ళిపోండి. నేను వద్దన్నానా? ఇందులో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఫిలప్ చేసి మీరు వెళ్ళొచ్చు, తెలిసిందా? చెప్తే అర్థం కాలేదా? చెప్తే మేము వీటిలో సంతకం పెట్టడం కుదరదు. సారీ, మీరు ఇక్కడికి వచ్చాక ఇవన్నీ ఫాలో అయ్యి తర్వాత బయటికి వెళ్ళగలరు. ఇవిగో వీటిని ఫైల్ చేసుకో పో. అయ్యో ఆపు, వద్దు. ఎందుకు చిందరవందరు చేస్తారు? నాకు చాలా బాధగా ఉంది. వద్దు, ఆగండి, చెప్తే వినండి. వద్దు. మీరు మిగతా డ్రాగన్స్ నుంచి తప్పించుకోవచ్చు, కానీ నా ట్రాప్ నుంచి తప్పించుకోలేరు. నన్ను దాటి వెళ్తే మీకు తప్పకుండా నిధి దొరుకుతుంది. అది తెలిసే కదా వచ్చారు. అవును, 1000 సంవత్సరాలకు పైగా మేము రక్షిస్తున్న గొప్ప నిధి ఇక్కడ ఉందని తెలుసు కదా. దాన్ని మీరెవరూ పొందలేరు. మాకు నిధి అవసరం లేదు. కావాలంటే మిగతా డ్రాగన్స్ అడగండి. వాళ్ళని వెళ్ళనివ్వకు. వాళ్ళు మన నిధిని దోచుకోవాలని వచ్చారు. లేదు, మేము ఇటు నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం, అంతే, ఇంకేం లేదు. అలాగా? మీరు చెప్పేది వింటుంటే నిజంగా నాకు నవ్వు వస్తోంది. మిమ్మల్ని నమ్మడానికి మేము సిద్ధంగా లేము. దయచేసి మేము చెప్పేది అర్థం చేసుకోండి. మేము అర్థం చేసుకున్నదే చాలు. మీ అందరినీ మేము బంధించబోతున్నాం. ఇలా రండి, నా దగ్గరికి రండి. వేడి ఎక్కువగా ఉండడం వల్ల నాకు నీటి శక్తి అందడం లేదు. అక్కడున్నారు. అవును, రా వెళ్ళి పట్టుకుందాం. ఇప్పుడొద్దు, వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, తర్వాత పట్టుకుందాం. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము తప్పు కూడా కరెక్ట్ గానే చేస్తాం. మీరెందుకు వచ్చారో నాకు తెలియడం లేదు, కానీ నన్ను దాటి మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే అది మా కర్తవ్యం. కరెక్ట్ గా చెప్పావు. నిజం అదే. ఎవరూ మా నిధిని పొందలేరు. మాకు మీ నిధి అక్కర్లేదు. మేం గోల్డెన్ డ్రాగన్ ని కలవడం కోసమే ఇంత కష్టపడుతున్నాం, తెలుసా మీకు? నువ్వు వెళ్ళి గోల్డెన్ డ్రాగన్ ని కలుస్తావా? ఆయన మా హీరో, కానీ ఆయన చాలా రోజులుగా కనపడటం లేదు. ఆయన నాకు బాగా తెలుసు. శక్తిగల పిల్లల మేమే. నీవా, షాయన్, జిన్హౌ, నేను రెయిన్ డ్రాప్. మేము ఈ అగ్నిపర్వతాన్ని దాటి వెళ్ళాలి, అప్పుడే మా లక్ష్యాన్ని చేరుకుంటాం. కానీ మీరు చెప్పేది నిజమని మేము ఎలా నమ్మగలం? అవును, వీళ్ళని అడ్డుకోవడమే మన కర్తవ్యం. వీళ్ళు చెప్పేది నిజమని నమ్మి వీళ్ళని వదిలేస్తే, ఒకవేళ వీళ్ళు నిధిని దోచుకుపోతే అప్పుడేం చేస్తాం? మనం రిస్క్ తీసుకోవచ్చా? వీళ్ళని వదలకూడదు, ఎలాగైనా సరే అడ్డుకుని తీరాల్సిందే. ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, అదందరికీ నచ్చే నిర్ణయం అని అనుకుంటున్నాం. అర్థమైందా? త్వరగా చెప్పండి. రెయిన్ డ్రాప్ వేడిలో ఉండలేడు. మీరు నిధి కోసం రాలేదన్న విషయం మాకు బాగా అర్థమయ్యింది. అయితే మీరు బయటికి వెళ్లే వరకు మా వాళ్ళు మీతో పాటే ఉంటారు. సరే. ఏమిటి, వాళ్ళు తప్పించుకుపోతున్నారా? వాళ్ళని అటాక్ చేద్దాం. 3 డ్రాగన్స్ వాళ్ళతో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేయలేం. వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే మనల్ని ఇరగదీసి పంపిస్తారు. ఆహా, మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు క్షమించండి. అవును, నేను కూడా ఇంతసేపు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. గోల్డెన్ డ్రాగన్ ని మేమందరం అడిగామని చెప్పండి. చెప్పండి. మేము ఆయన కలుసుకోవాలని ఆశపడుతున్నామని చెప్పండి. ఏమిటో చప్పుడు? నిధిని ఎవరో దోచుకున్నారు. నేను అప్పుడే అనుకున్నాను మీరు అబద్ధం చెప్తున్నారని. మోసం చేస్తారా? లేదు, ఆగండి, మమ్మల్ని నమ్మండి. ఆ నిధిని మేము తీసుకునే లేదు. ఇక మీదట మీరు ఏం చెప్పినా మేము నమ్మడం జరగదు. చెప్తే విను, నాకిచ్చే. నేనివ్వను, నువ్వే నన్ను సృష్టించావు. నిన్ను సృష్టించింది నేను కాదు, నేను అగ్నిపర్వతాన్నే సృష్టించాను. చెప్తే విను. అలాగా? వచ్చేసారి సృష్టించే ముందు కాంట్రాక్ట్ ఓసారి బాగా చదువు. జనరల్, ఏదైనా మంచి విషయం ఉందా? మనం సాధించాం. శక్తిగల పిల్లల్ని ట్రాప్ చేశాం. వాళ్ళని కోటకి ఎలా తీసుకురావాలో తెలియడం లేదు. అంతా నేను నీకు వివరంగా చెప్తూ ఉండాలా? అగ్నిపర్వతంలో ఏదో ఒక ప్రాంతంలో ఓ దారిని ఏర్పరచు. నేను మన వాళ్ళను పంపి నిన్ను వాళ్ళని బయటకు తెప్పిస్తాను. సరే జనరల్. ఇక్కడ నాకు నచ్చినవి మాత్రం నేను సేకరించుకున్నాను. అమూల్యమైన నా వస్తువుల్ని ఎవరినడిగి నువ్వు తీశావు? నీకు ఎంత ధైర్యం ఉండాలి?
ఇంతకు మించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు నీళ్లు కావాలి. నిధి ఎక్కడుందో చెప్పండి, మేం మిమ్మల్ని వదిలేస్తాం. ఎన్నిసార్లు చెప్పాలి? అది ఎక్కడుందో నిజంగా మాకు తెలీదు. ఫైర్ డ్రాగన్ ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తుంది. తను వస్తేనే మీరు రీజన్ చెప్తారు. అంతవరకు ఇక్కడ వేళ్లాడుతూ ఉండండి. అవును, తను చాలా భయంకర. దానికి ఏం చెప్పలేం. నిధి పోయిందని తెలిస్తే మనల్ని చంపేస్తుంది. అయ్యో అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు నిజం చెప్పకపోతే అంతే సంగతులు. త్వరగా చెప్పండి, ఆ నిధి ఎక్కడ దాచిపెట్టారు? ప్లీజ్, అది మాకు తప్పకుండా కావాలి. మీకు మళ్ళీ చెబుతున్నాం, అది ఎక్కడుందో మాకు తెలీదు. కానీ దాన్ని తీసుకొచ్చి మేము మీకు అప్పగించగలం. ఎలా? అది ముందు మీ దగ్గరకు నిధి ఎలా వచ్చిందో చెప్పండి. మేము సంపాదించాం. మా దగ్గర రాక్ బ్యాండ్ ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. మీరు దాని గురించి వినే ఉంటారు. మేమంతా అది చాలా పెద్ద హిట్. ఆ సాంగ్ మేము మర్చిపోలేం. సహజంగా టాలెంట్ ఉంటేనే పాడగలరు. మేం ముగ్గురమే కాదు, వాటర్ అని ఇంకో డ్రాగన్ ఉండేది. మేమందరం కలిసి ఒకప్పుడు ఓ ఊపు ఊపేశాం. ఫైర్ డ్రాగన్ మా అందరినీ మేనేజ్ చేసేది. అవును, ప్రపంచంలో అన్ని మూలాల నుంచి ఎన్నో డ్రాగన్స్ వచ్చి మా షో చూసేవి. ఈ గుహ ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండేది. మీ సమస్యకు పరిష్కారం దొరికింది. ఇంకో షో చేయండి చాలు. మీరు పోగొట్టుకున్న నిధి వచ్చేస్తుందిగా, ఏమంటారు? అది కుదరదు. మా గ్రూపు విడిపోయింది. వాటర్ ని మేం కలిసి ఎన్నో ఏళ్లయింది. మమ్మల్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? షో జరిపించడానికి మాకు ఓ మంచి కోఆర్డినేటర్ కావాలిగా. అందుకు మేమున్నాగా. వాటర్ కి బదులు షోయిన్ పాడుతుంది. మాస్టర్ ఎన్ అకాడమీలో ఎప్పుడూ తనే పాడేది. కానీ నాకు అంత గొప్పగా పాడటం రాదు. అలాగా అయితే వద్దులే, నీవా పాడుతుంది. వద్దు వద్దు, నేనే పాడతాను. అలా ఒప్పుకో. నాకు నమ్మకం లేదు. నాకు వయసు అయిపోయింది అనుకుంటాను. అప్పట్లా అందంగా పాడలేను. మీరు పోగొట్టుకున్న నిధిని మళ్ళీ సంపాదించుకోవాలనుకుంటున్నారా లేదా? అది చెప్పండి. మ్మ్. అయితే షో జరుగుతుంది. చాలా నొప్పిగా ఉంది. ఎందుకు చంటి పిల్లలా ఏడుస్తావు? ఓ 15 మీటర్ల తలతో బద్దలు కొట్టావు అంతేగా. అందువల్లే మనకి ఇంత పెద్ద దారి దొరికింది. ఆ? జనరల్ బూ, మేము ఇక్కడున్నాం. మంచి పని చేశావు. మీరక్కడే ఉండండి, నేను మన వాళ్ళని కిందకు పంపిస్తాను. ఇదేనా ఎగరడం? అసలు స్పీడే లేదు, వేస్ట్. వద్దు, దాన్ని వెలిగించకు. అది మనల్ని పైకి తీసుకెళ్తుంది. వేగంగా వెళదు. ఏంటి పైకి వెళ్ళిపోతున్నారు? ఏం